ఈ ఆంధ్రప్రదేశ్లో మనకు ఎమ్మెల్యే జీతాలు పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగుల జీతాలు, ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం జీతాలు ఇబ్బడి ముబ్బడిగా అడ్డగోలుగా పెంచి పడేసి అది ఒక ల్యాండ్ మార్క్ లాగా పెట్టాడు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రాష్ట్రాల వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో మాకు సమానమైన వేతనం ఇవ్వండి అని చెప్పేసి ఒక డిమాండ్ ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దానికి తోడుగా లంచాలు విపరీతంగా, అది సపరేట్, అది ఒక స్టోరీ. ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ప్రజాసేవకుల ప్రజలను ఎలగల్లాగా పీడించి వాళ్ళు కట్టిన పన్నుల్లో మీరు కులాసా ఎంజాయ్ చేసుకుంటూ హెలికాప్టర్లలో, ప్లేన్లలో తిరుగుతూ అనవసరమైన చోట మీరు ట్రిప్పులు వేసుకొని ప్లేన్లు తిరగటం, ఇవన్నీ మీరు బాధ్యతాయుతంగా చేస్తున్నట్టుగా ప్రజలకు కనపట్టలేదు చాలామంది. దయచేసి ప్రజల డబ్బును, వాళ్ళది కష్టార్జితం, అది చెమటోడ్చి సంపాదించిన డబ్బు మీరు పన్నుల రూపంలో తీసుకొని దాన్ని మీరు అడ్డగోలుగా ఖర్చు చేయటం అన్యాయం. అది ప్రజల కోసం ఖర్చు చేయండి. మీరు అవసరాన్ని బట్టి కొద్దిగా వాడొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి హెలికాప్టర్లు, తర్వాత ప్లేన్లు వాడటం, ఇవంతా చాలా విదూరంగా ఉంది. ఇది ఏమంతా ఇప్పుడు నిన్న మనకు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ గారు వెళ్ళారు. ఆయన తిరుపతి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. దాన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చూడవచ్చు. ఎప్పుడన్నా ఇతర కార్యక్రమాలతో పాటు వెళ్ళే చూడవచ్చు. ఆ రెడ్ శాండిల్ గోడౌన్ చూడడానికి అంత పెద్ద ఖర్చు పెట్టి ప్లేన్ ఇవన్నీ అవసరమా? దయచేసి మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి. థ్యాంక్ యూ.